హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. జేఎస్కే. జేఎస్కే అంటే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. టైటిల్ చాలా బాగుంది కదా! కానీ ఈ మూవీ చూసాక డిఎస్ఎం అని టైటిల్ పెట్టుంటే బాగా సెట్ అయ్యేది. డిఎస్ఎం అంటే డేవిడ్ సోది వర్సెస్ మీ. టైటిల్ అండ్ పోస్టర్ చూసి ఇది ఒక కోర్ట్ డ్రామాలా ఉంది. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్స్, థ్రిల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయిలే. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ దొరకతదని మూవీ చూస్తే బాబోయ్! ఫుల్‌గా బోర్ కొట్టింది. నీరసం వచ్చింది. ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చింది. ఏంటంటే టైటిల్ చూసి మోసపోకరా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' అన్నారు. జానకి అయితే ఉంది. జస్ట్ ఉందంతే. క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా రాయలేదు. ఆ క్యారెక్టర్‌లో కన్సిస్టెన్సీ ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కలా బిహేవ్ చేస్తుంటుంది. ఇకపోతే 'స్టేట్ ఆఫ్ కేరళ' అన్నారు. అసలు ఇందులో ఉండే కేస్‌కి, ఆ స్టేట్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఆ కేస్‌ని ఎటెటో తిప్పి లాస్ట్‌కి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఆ కేరళ గవర్నమెంట్ అని ఎండ్ జేస్తారు. అంటే ఇంకేముందిరా అంటే, మంచి కార్‌లో డేవిడ్ అనే ఒక లాయరు వస్తాడు. ఇంటెలిజెంట్‌గా వాదిస్తాడు. ఎథికల్ హ్యాకింగ్ టైప్‌లో. నేను కేస్ గెలిచా, కానీ న్యాయం గెలవలేదంటాడు. డైలాగ్ బావుంది, కానీ డైలాగ్ కోసమే సీన్ రాస్తే ఎలా ఉంటది? అది యాక్చువల్లీ సీన్ గూడా గాదు. ఒక జీవితం. అసలు ఈ మూవీలో ఆ లాయర్ క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, యూత్ అందరూ కలిసి వినాయకుడు బొమ్మ పెట్టుకుంటే, లాస్ట్‌లో పెద్దోళ్ళొచ్చి ఎంజాయ్ జేసినట్టు, ఆ లాయర్ బిల్డప్‌లేంటో, మాస్ ఫైట్‌లేంటో, బంగారం లాంటి కాన్సెప్ట్‌ని ఈ మాస్ ఎలిమెంట్సు, కమర్షియల్ టచ్ ఇవన్నీ పెట్టి నాశనం జేశారు. ఈ మాస్ ఎలిమెంట్సు, ఫైట్సు వేరే మూవీస్‌లో బావుంటాయి. బట్ ఇలాంటి మూవీస్‌లో పెడితే ఇరిటేట్ ఒస్తది. అంటే ఎలా ఉంటాయంటే, సినిమా అయిపోతుంది, లాస్ట్‌కొచ్చేస్తుంది. నేను కూడా ఉన్నాను, నేనే కదా పెద్ద హీరో అని ఒక ఫైట్ పెట్టడం. ఆ ఫైట్ గూడా బోయపాటి రేంజ్‌లో గ్రాండ్‌గా తీశారు. ఆ బిల్డప్‌లకి తట్టుకోలేకపోయాను నేను. ఆ విలన్ని నేనే పట్టుకోవాలి, నేనే హీరో, పోలీసులు వేస్ట్ అనేలా తీశారు. ఈ విలన్ అయితే సడెన్‌గా పూనకాలొచ్చినట్టు ఆ నరుకుడేందో, ఆ ఎగిరి ఎగిరి కొట్టడం ఏందో. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఏ సీన్ పెట్టినా ఆ సీన్ ఆ సినిమాలో కలిసిపోవాలి. అలా కలిసిపోతే చూసే మనకు గూడా కనెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ముక్కలు ముక్కలుగా మన మొహాన కొడితే ఫ్రస్ట్రేషనొస్తది. ముక్కలు బావుంటాయి, కానీ ఆ ముక్కలు కలిపిన మూవీయే బొక్కలా ఉంటుంది. ఇంకోటేంటంటే, ఇందులో మ్యూజిక్ కూడా ఇరిటేట్ చేసింది. హెడేకొచ్చింది. మ్యూజిక్‌లో కూడా కమర్షియల్ గుద్దుడుంటుంది. సో, అంతే అండి. మూవీ అయితే అంతగా ఎంగేజ్ చేయలేదు నన్ను. ఆ స్క్రీన్ ప్లే అదంతా పెద్ద సెట్ కాలేదు. ఇంకా ఇందులో ఉండే ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే తలా తోకా ఉండదు. ఆ సీసీ కెమెరాలేంటో, ఆ ఫుటేజు పోలీసులకు దొరకకుండా లాయర్‌లకు దొరుకుతుంటది. అది కరెక్ట్‌గా చూపించరు. ఒక సీన్‌కి జంపింగ్స్ ఉంటాయి. డీటెయిల్‌గా చూపించరు. ఇంకా చాలా ఇల్లాజికల్ థింగ్స్ ఉంటాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే అందరూ బానే చేశారు. లాయర్‌గా సురేష్ గోపి బాగా యాక్ట్ చేశారు. జానకిగా అనుపమ చేసింది బాగా చేసింది. అండ్ ఇది జీ5లో ఉంది. తెలుగులో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీశారు. అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థాంక్స్ ఫర్ వాచింగ్.